హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మన 4 లైన్ ఇంట్రాడే స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు చాలా హ్యూజ్గా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది కదా మార్కెట్. ఇంత గ్యాప్ డౌన్ మార్కెట్లో కూడా మన స్ట్రాటజీ వర్కౌట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే రైట్. ఇక మీ అందరికీ తెలుసు, ఒకవేళ ఎవరైనా న్యూ వ్యూవర్స్ కనుక ఉంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ 4 లైన్ ఇంట్రాడే స్ట్రాటజీ అని ఉంటుంది. ఆ స్ట్రాటజీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ గ్యాప్ డౌన్ స్ట్రాటజీ చూడండి, ఇవాళ స్ట్రాటజీ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే రైట్. ఇక డైరెక్ట్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసి ఇవాళ హ్యూజ్గా 350 పాయింట్స్ డౌన్లో గ్యాప్ డౌన్ జరిగింది కదా. ఈ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మన గ్యాప్ డౌన్ స్ట్రాటజీ ఇప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీ గ్యాప్ డౌన్ స్ట్రాటజీ ఏంటి అంటే, నిన్నటి హై నుంచి ఇవాళ 945 దాకా ఉన్న లోన్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే సారీ, నిన్నటి హైని మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఓకే, ఇది నిన్నటి హై, ఇది నిన్నటి ఇవాళ 945 దాకా ఉన్నాలో ఫస్ట్ స్టెప్ ఇది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, ఈ రెండింటి డిఫరెన్స్ బై 4 చేయాలి. ఓకే, క్లియర్గా చూడండి, ఇక్కడ 22,124.15 22,124.55 మైనస్ లో ఎంత ఉంది ఇక్కడ, 21,636.95 మైనస్ 21,636.95 చేస్తే 487.6 వచ్చింది. ఏది నిన్నటి హై నుంచి ఇవాళ 945 దాకా ఉన్నాలో. రైట్. డివైడెడ్ బై 4 చేస్తే 121.9 వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు ఈ 120.9ని ఇవాళ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి ఈ 121.9 దేంట్లోంచి తీసేయాలి, నిన్నటిలోకి తీసివేయాలి, కలపాలి, అంటే యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. నిన్నటిలో ఎంత ఉందో చూద్దాం ఒకసారి. రైట్. నిన్నటిలో వచ్చి 21,969.8. ఫస్ట్ దీన్ని కలుపుదాం, 21,969.8. ఓకే రైట్. ఇది 2292 అనేది మనకి లెవెల్ ఉంది. ఓకే, ఇది మనం గ్రీన్ కలర్లో పెట్టుకుందాం. 22,092 ఇది దాటితే మనం బై చేయాలి. వాళ్ళ దీనిపైన 5 minutes గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అయితే బై చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నుంచి తీసివేయాలి. 21,969.8 మైనస్ ఎంత, ఎంత తీసేయాలి మనం, 17. రైట్. 17 అనేది ఇప్పుడు మనకు వచ్చింది డిఫరెన్స్ కాదు, 121.9. రైట్. తీసేస్తే 21,847.9. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఒక లైన్ గీయాలి కదా మనం. 21,847.9 21,847.9 చూద్దామా. రైట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో క్యాలిక్యులేషన్ అనేది. ఇట్లాంటి క్యాలిక్యులేషన్ ఈ ఇండికేటర్ కానీ ఏ ట్రెండ్ లైన్ కానీ ఇస్తుందా ఫ్రెండ్స్. చూడండి, సింపుల్ క్యాలిక్యులేషన్తో మనం ఈ లైన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైట్. ఇప్పుడు చూద్దాం, దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్ చేయాలి. రైట్, అంటే పిఈ తీసుకోవాలి. దీని 2 గ్రీన్ క్యాండిల్స్ దీనిపైన బై చేస్తే పడితే సిఈ తీసుకోవాలి. రైట్. ఇప్పుడు వీటి స్టాప్ లాస్ కూడా పెట్టేసుకుందాం. స్టాప్ లాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, చాలామంది ఇది స్టాప్ లాస్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది స్టాప్ లాస్ కాదు. ఈ రెండింటి డిఫరెన్స్ బై 4 చేసి యాడ్ చేస్తే సెల్ చేస్తేనే దీనికి కలపాలి. ఒకవేళ సిఈ బై చేస్తే దీంట్లో నుంచి తీసేయాలి, అది స్టాప్ లాస్ వస్తుంది. సో మనం ఇక్కడ సెల్ చేస్తున్నాం కాబట్టి సెల్కి పైన ఉంటుందా, స్టాప్ లాస్ కింద ఉంటుందా, పైన ఉంటుంది. రైట్. సో పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ తీద్దాం. ఇక్కడే 22,092 మైనస్ 22,092 మైనస్ 21,847.9 క్లియర్. ఓకే, డివైడెడ్ బై 4. ఓకే, 61 పాయింట్స్ మీ స్టాప్ లాస్. దీనికి పైన ఉంటుంది కాబట్టి కలపాలి, ప్లస్ 21,847.9 కలిపితే 909 అనేది మీ స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్ అవుతుంది, అంతేగాని ఈ గ్రీన్ కాదు. ఓకేనా, అది ఫ్లాట్లో అవుతుంది, కానీ ఇక్కడ నేను బ్లాక్ కలర్ పెట్టుకుంటాను స్టాప్ లాస్కి. 908 అయినా క్లియర్గా చూసుకోండి. 909. ఓకే, ఇట్లా అప్రాక్సిమేట్గా పెట్టాను 909 అనేది. ఓకే, ఇది స్టాప్ లాస్ మీకు. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం సిఈకి పిఈకి ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్, సిఈకి ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్. రైట్. వాటినే దీంట్లోంచి తీసేస్తే ఇక్కడ మీకు ఒక స్టాప్ లాస్ వస్తుంది, పైకి స్టాప్ లాస్. సో ఇప్పుడు మనకి ఇది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దీని స్టాప్ లాస్ గురించి మనకు అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి 6 క్యాండిల్స్ వదిలేయాలి. 1 2 3 4 5 6 వదిలేస్తే చూడండి
క్లియర్గా 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. కరెక్ట్. ఇప్పుడు మనం రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఇక్కడ మనకి పిఈ అనేది యాక్టివేట్ అయింది. ఏ పిఈ యాక్టివేట్ అయింది? 21,900 పిఈ. ఎందుకంటే ఇందా మనీ తీసుకోవాలి కదా, ఈ లైన్ 847 కదా, దీనిపైన ఉన్న పిఈ తీసుకోవాలి. ఏ ఎక్స్పైరీ తీసుకోవాలి? 2 days టైం ఉండాలి. నిఫ్టీకి లేదు కదా, రేపే ఎక్స్పైరీ కాబట్టి మనం నెక్స్ట్ ఎక్స్పైరీలో ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇంకోసారి ఇప్పుడు నేను ఇందులో దానిలో వేస్తున్నాను, నా జీరో ఎందుకు ఓపెన్ కావట్లేదు. ఓకేనా? తర్వాత చూస్తా దాని ఏంటనేది. ప్రస్తుతానికైతే ఇందులో దానిలో వేసి చూపెడతాను. ఇప్పుడు కూడా చూడండి క్లియర్గా 25th జనవరి తీసుకున్నాను. నేను ఈ వీక్ తీసుకోవాలి, నెక్స్ట్ వీక్ తీసుకున్నాను. 21,900 పుట్టి చూడండి క్లియర్గా. రైట్. ఎస్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇందులో 945 దాకా ఉన్న హైలోని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక 30 minutes క్యాండిల్ పెట్టుకొని ఇక్కడ కూడా ఎంట్రీ రాకపోతే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు, దానికి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, చూడండి 264.87, 197 లో ఉంది. రైట్. 264.87 అంతే కదా, 85 మైనస్ 197 సారీ 67.85 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 17 పాయింట్స్ వచ్చింది. ఈ 17 లోకి కలపాలి, హైకి కలుపుదాం. ఓకే, రైట్. ప్లస్ 197 లో కలిపితే 197, 213 అనే లెవెల్ వచ్చింది మనకి. రైట్. 213 అనేది ఒక లెవెల్ వేసుకుందాం. ఇది గ్రీన్, మనకి సెల్లింగ్ అవసరం లేదు కాబట్టి రైట్. ఇది నెక్స్ట్. ఇప్పుడు పైన కూడా కలుపుదాం మనం. 264.85 ప్లస్ 17, 281 దగ్గర ఇంకొక లైన్ గీద్దాం. ఇది ఇట్లా లైన్ గీసుకుందాం. 281 దగ్గర ఇట్లా 2 గ్రీన్ లైన్స్. దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయినా మనం బై చేయడానికి రెడీగా ఉంటాం. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ ఇంటూ 5 minutes. ఓకే, ఇట్లా 5 minutesలో కన్వర్ట్ చేసుకోండి. చూసారా? ఇప్పుడు కన్వర్ట్ చేశాక ఇప్పుడు చూద్దాం. 1 2 3 4. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మనకి ఎంట్రీ ఇచ్చింది ఈ 2 feet అంటే ఈ క్యాండిల్ నుంచి మనం రెడీగా ఉంటాం 10 o'clock దగ్గర నుంచి. రైట్. 10 o'clock ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ. ఇదిగోండి 10 o'clock క్యాండిల్. రైట్. ఈ క్యాండిల్లో మీరు బై చేస్తారు. ఓకేనా? ఈ క్యాండిల్లో సార్ ఇప్పుడు కొంతమంది అంటున్నారు 213 దగ్గరే బై చేయాలా, ఎక్కడ దాకా జోన్ లాంటిది ఏమైనా ఉంటుందా అని. ఒకవేళ కనుక మీకు 213 కాకపోతే మీరు ఎక్కడి నుంచి బై చేయడానికి ఛాన్సెస్ అంటే ఈ రెండింటి డివైడెడ్ బై 4 చేసుకోండి, దాన్ని యాడ్ చేస్తే అక్కడికన్నా ఇంకెక్కువలో బై చేయకండి. 281 మైనస్ చూపెడతాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 213.9 ఓకే, డివైడెడ్ బై 4 16 పాయింట్స్ ప్లస్ 213.9 అంటే ఎంత? 231 కన్నా మీరు పైన బై చేయకూడదు. మ్యాక్సిమం లెవెల్ మీరు బై చేయాల్సింది. ఇక రాదు అనిపిస్తేనే 231 ఈ జోన్లోపు, ఈ 231 to 213 మధ్య మీరు ఎక్కడైనా బై చేయండి కొద్దిగా. కాకపోతే పైన ఎక్కువ బై చేసేటప్పుడు తక్కువ లాట్స్ చేయండి, కిందకు వచ్చినప్పుడు సపోజ్ 2 లాట్స్ చేద్దామంటే ఈ జోన్లోనే బై చేయండి. ఇంతకన్నా మీరు పైన మార్జిన్లో బై చేయడానికి వీలు లేదు. రైట్. సో ఒకవేళ ఇక్కడ రావట్లేదు అనిపిస్తే ఈ జోన్లో ఎక్కడైనా ఇంచుమించుగా బై చేయొచ్చు. ఓకేనా? ఇట్లా మీరు చూసుకోండి. కాకపోతే నేను ప్రిఫర్ చేసేది రీట్రేస్మెంట్ కోసమే ప్రిఫర్ చేయమని చెప్తాను. రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఏరియాలో మీరు కనుక బై చేసి ఉంటే రైట్, ఏ టార్గెట్స్ నేను చెప్పనవసరం లేదు. ఇప్పుడు టార్గెట్స్ రావడం కోసం ఏం చేస్తారు? ఆడ్ నెంబర్స్ మీ అందరికీ తెలిసిందే కదా, 3 5 7 9 వీటితో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి, మీకు టార్గెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. రైట్. ఇప్పుడు మనకు 17 into 3 ఫస్ట్ టార్గెట్. రైట్. 51 ఎక్కడ బై చేసాం? 197 దగ్గర. రైట్. చూడండి, ఫస్ట్ టార్గెట్ వచ్చి 248 ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. ఈ రకంగా మీరు పెట్టుకోవాలి. ఇది టార్గెట్ 1. చూడండి క్లియర్గా, దిస్ ఈజ్ యువర్ యాక్చువల్ ఎంట్రీ పాయింట్. రైట్. ఇది జోన్. ఈ జోన్లో మీరు ఎక్కడైనా బై చేయడానికి ట్రై చేయండి. దాదాపు కింద ఉన్నప్పుడే బై చేయండి. ఓకే, పైన ఉన్నప్పుడు బై చేయకండి. రైట్. ఈ మిడ్లో బై చేయండి కావాలంటే, కానీ మరీ పైకి బై చేయకండి. ఫస్ట్ టార్గెట్. ఓకేనా? సెకండ్ టార్గెట్ వచ్చి 17 into 5. రైట్. 85 ప్లస్ 197, 282 ఈజ్ యువర్ సెకండ్ టార్గెట్. ఇదిగోండి, ఇదే సెకండ్ టార్గెట్ మీకు. సో ఇట్లా 5 7 9 అట్లా చేసుకుంటా పోండి, మీకు వచ్చేస్తే. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ చేయట్లేదు. 17 into 11తో చేసి చూద్దాం ఏం జరిగింది అనేది. 187 ప్లస్ 197. ఓకేనా? 384 దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయాను నేను. సో మీరు అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి టార్గెట్.
ఇంకా పైది కూడా కొట్టుండొచ్చు. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా కూడా మీరు చూడండి ఎంత ప్రాఫిట్. ఇక్కడ 230 దగ్గర మీరు ఎంటర్ అయినా కూడా 150 రూపీస్ పర్ లాట్ అనేది మీరు బుక్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రకంగా మీరు బుక్ చేస్తారు నిఫ్టీలో. ఇంత పర్ఫెక్ట్గా చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఎంట్రీ వచ్చిందో మనకి, రైట్. మీరు చూడండి ఆప్షన్స్ ఇండెక్స్లో కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళిందో, రైట్. మీరు ఇండెక్స్లో కూడా మీరు టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఇండెక్స్లో కూడా టార్గెట్స్ ఎట్లా పెట్టుకుంటారు ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు మనకి ఎంత వచ్చింది ఇండెక్స్లో ఇందాక. ఇండెక్స్లో ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది, 1/4 చేయంగా వచ్చిన వాల్యూనే మీరు పెట్టుకోవాలి. 1/4 చేయంగా మనకు వచ్చిన వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇందాక 121.9 ఉంది కదా, రైట్. 121.9 అయినా ఎంత ఉంది ఇందాక మనకి, ఈ రెండింటి డిఫరెన్స్ చేయంగా. ఓకే, అది మీరు ఇది పెట్టుకోవాలి. ఓకేనా, ఎంత ఉంది అది మనకి 67 కదా, ఇది కాదు. ఇక్కడ ఎంత వచ్చింది ఇందాక, ఎస్ 244.1 ఉంది కదా ఇక్కడ, రైట్. ఈ హైలో మైనస్ ఇది కదా మనం చేసింది, అది కాదు కిందది. 121.9 ఉంది. ఈ 121.9ని ఇందులోంచి తీసేసుకుంటూ వెళ్ళండి ఎంట్రీ పాయింట్లోంచి, రైట్. కరెక్ట్. 121.9లో ఎంట్రీలోంచి తీసేస్తే చూడండి 21,847.9 మైనస్ 121.9 చేస్తే 21,729 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఓకేనా, ఇదిగోండి 729. వన్స్ చూడండి ఇది దిగాక మళ్ళీ దిగిందా, మళ్ళీ సేమ్ 129, 121 తీసేయండి, మళ్ళీ 121.9 చూడండి ఎంత ఎగ్జాక్ట్గా 604. చూద్దామా, 604 అనేది, రైట్. ఇది సెకండ్ టార్గెట్. ఇండెక్స్ ప్రకారం మీరు ట్రేడ్ చేసి ఉంటే కనుక ఇట్లా తీసుకోవాలి 604. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లారిటీ ఉంటుందో మన ట్రేడ్లో. ఇక్కడ చూడండి వన్స్ ఇది దిగిపోయాక చూడండి కిందనే, మళ్ళీ వన్స్ ఇది దిగాక చూడండి కిందనే. ఈ రకంగా మన నిఫ్టీ అనేది ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగినా కూడా మన లెవెల్స్ని చాలా బాగా రెస్పెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఇంకా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, రైట్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఏం జరిగిందో చూద్దాం. సో ఇవన్నీ తీసేస్తాను మీకు పొద్దునేసిన లెవెల్స్ని, రైట్. ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ డౌన్ కదా. గ్యాప్ డౌన్ స్ట్రాటజీ ప్రకారం మీకు ఏం ఉండాలి, 945 దాకా ఉన్న హైలో మార్క్ చేయాలి, రైట్. ఇది హై, కొద్దిగా జూమ్ చేస్తే మనకు పెద్దగా ఉంటాయి క్యాండిల్స్, రైట్. ఇది మనకి హై, రైట్. 305.4. ఓకే, రైట్. 305.4 మైనస్ లో 945 దాకా ఉన్న లో ఇదే కదా. లో ఎంత ఉంది, 46,534 మైనస్ 46,534 అంతే కదా. జాగ్రత్తగా వేసుకోండి, నేను ట్రేడింగ్ వ్యూలో వేస్తున్నాను. ఓకే, 17,000 పాయింట్స్ వచ్చింది, సారీ 1,700 పాయింట్స్ వచ్చింది, రైట్. డివైడెడ్ బై 4 చేస్తే 442 పాయింట్స్. ఈ 442 పాయింట్స్ దేనికి కలపాలి, తీసేయాలి. అంటే నిన్నటిలోకి కలపాలి, తీసేయాలి. గ్యాప్ డౌన్ అయింది కాబట్టి నిన్నటిలోకి, గ్యాప్ అప్ అయితే నిన్నటి హైకి కలుపుతాం, యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. నిన్నటిలో ఎంత ఉందో చూడండి ఇక్కడ, ఇది కదా నిన్నటిలో, రైట్. ఇదేనా, 16th లో ఇదేనా, ఇదే చూడండి క్లియర్గా, ఇదే లో, రైట్. ఎంత ఉంది, 48,002. 48,002కి కలపండి, ప్లస్ 48,002. ఓకే, 48,444 వచ్చింది మనకి. 48,444 ఇది గ్రీన్ లైన్ పెట్టుకుందాం మనం. ఓకే, ఇది ఒక గ్రీన్ లైన్, ఇది 48,444. ఓకే, దీనిపైన 5 minutes క్యాండిల్ కూర్చుంటే మనం సిఈ సైడ్కి వెళ్తాం. సెల్లింగ్ సైడ్కి ఎప్పుడు వెళ్తాము, తీసివేయాలి. ఇప్పుడు 48,002 మైనస్ మనకి ఎంత వచ్చింది, ఇది 442.5 తీసేస్తే 47,559. సో ఇక్కడ అంతేనా, క్లియర్. 48,559. సో ఇక్కడ మనం 48,559 దగ్గర ఒక రెడ్ లైన్ అనేది మార్క్ చేసుకుంటాం, క్లారిటీగా చూద్దాం. ఓకే, 48,559, సారీ 46,000 అయినా ఎంతది, 47,000, సారీ 47,559. చూద్దాం. దీని కింద మనకి 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినా సెల్ చేస్తాం.
ఓకే, స్టాప్ లాస్ చెప్పాను కదా, ఈ రెండింటి డివైడెడ్ బై 4 చేసి దీనికి యాడ్ చేస్తే దీనిపైన ఉంటుంది కాబట్టి దీనికి యాడ్ చేయండి, దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి సెల్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి స్టాప్ లాస్ను టార్గెట్స్ పెట్టేసుకుందాం, తర్వాత మనం ఎంట్రీస్ ఎట్లా తీసుకున్నాం అని చెప్తాను. 48,444 మైనస్ 47,559 ఎంత వచ్చింది? 885 వచ్చింది. డివైడెడ్ బై 4 చేయండి, 221 ప్లస్ 47,559 దీన్ని కలపండి. ఓకే, దీన్ని కలిపితే మీకు 780 ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఇట్లా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. ఇది మనం వేరే కలర్ ఏదైనా పెట్టుకోండి, సరే వెలుగు ఎల్లో. ఓకే, 47,780 ఓకే, ఇట్లా పెట్టుకోండి. సో ఇప్పుడు మరి టార్గెట్స్ చూద్దాం, ఎందుకంటే టార్గెట్స్ వేసుకుంటేనే ఇవాళ మన ఎంట్రీ అనేది వస్తుంది కాబట్టి చూపెడుతున్నాం మీకు. రైట్, దీంట్లో ఇప్పుడు మన టార్గెట్స్ ఎట్లా వస్తాయి? టార్గెట్స్ 1/4 వేసుకున్నాం కదా, యాక్చువల్గా కింద 945 దాకా ఉన్న హై లోన్ తీసుకొని అది ఎంత వచ్చింది? 442 వచ్చింది కదా, ఆ 442 మనకి టార్గెట్స్. ఇందులోంచి తీసేస్తే ఫస్ట్ టార్గెట్ వస్తుంది ఎంట్రీలోంచి. సో 47,559 మన ఎంట్రీ కదా, దీని టార్గెట్ ఎట్లా రావాలి? మైనస్ 442 తీసేస్తే మనకి ఎంట్రీ వస్తుంది. 47,171 చూద్దాం. ఇక్కడ మీరు ఒక ఎల్లో బ్లాక్ లైన్స్ వేసుకుందాం మనం. రైట్, ఇది 47,117 ఇట్లా వేసుకోండి. రైట్, నెక్స్ట్ టార్గెట్ ఏం చేయాలి? మళ్ళీ ఇందులో నుంచి 442 తీసేస్తే మీకు నెక్స్ట్ టార్గెట్ వస్తుంది 46,675. ఇక్కడ మళ్ళీ ఒక లైన్ ఇట్లా వేసుకుంటూ పోండి. ఇది టార్గెట్స్. ఇంకొకటి మళ్ళీ వేద్దాం. ఓకే, మైనస్ 442. ఓకే, 46,223 ఇవి టార్గెట్స్ మనకి. రైట్, క్లియర్? 46,223 ఇట్లా వేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళాక ఇప్పుడు ఏంటి మనకి యాక్చువల్ బై చేయాల్సింది ఇక్కడ. రైట్, చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్. కాకపోతే మనకి ఏమైంది? 945 దాకా ఇక్కడికే ఆగిపోయింది. రైట్, సో ఇది దాటట్లేదు. సో దీని కింద క్లోజ్ అయింది, ఒక టార్గెట్ కింద క్లోజ్ అయింది కాబట్టి మనం లెవెల్ షిఫ్టింగ్ అనేది చేసుకుంటాం ఎప్పుడైనా పై దాకా రానప్పుడు. అప్పుడు ఏం చేస్తాం? లెవెల్ షిఫ్టింగ్ అంటే ఈ రెడ్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం, ఈ గ్రీన్ని మళ్ళీ ఈ రెడ్ దగ్గర జరుపుతాం, అంటే ఒక లెవెల్ కింద దిగుతుంది. అంటే ఇప్పుడు ఈ బ్లాక్ లైన్ని మనం ఏం చేస్తాం? రెడ్ లైన్గా ఒక టార్గెట్ కింద దిగి క్లోజ్ అయింది కాబట్టి దీన్ని రెడ్ చేస్తాను, ఒక రెడ్ని కింద దింపాను, ఈ గ్రీన్ ఏం చేస్తా? ఇక్కడికి దింపుతాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ గ్రీన్ ఈ రెడ్ దగ్గర రావాలి కదా. రైట్, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అరే మళ్ళీ తప్పైంది. ఇప్పుడు ఈ గ్రీన్ సెలెక్ట్ చేస్తాం, తీసుకొని దీని గ్రీన్ని ఇక్కడ జరపాలి. రైట్, ఓకే, చూడండి, ఇప్పుడు ఈ గ్రీన్ తీసేసి మనం పైకి బ్లాక్గా మార్చుకుందాం. అర్థమైనా? ఇప్పుడు ఏం చేసాం? యాక్చువల్ గ్రీన్ ఇక్కడ ఉండే, యాక్చువల్ రెడ్ ఇక్కడ ఉండే, ఒక టార్గెట్ కిందనే క్లోజ్ అయింది కాబట్టి మనం ఏం చేసాం? ఒక గ్రీన్ రెడ్ని కిందకి జరుపుకున్నాం. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు ఎంట్రీ. చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 6 సపోజ్ ఇంకో లెవెల్ కింద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ రెడ్ని మళ్ళీ ఇక్కడ దింపండి, ఈ గ్రీన్ని మళ్ళీ ఇక్కడ చేసుకోండి, ఒక లెవెల్ కిందకి తీసుకుంటూ వెళ్ళండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి చూడండి మీరు. ఓకే, రైట్, ఇప్పుడు చూడండి 945 దాకా అంటే 3 3 6 ఇక్కడ అయిపోయిందా? ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కదా. సో మనకి ఏం చేసింది? పిఈ ఎంట్రీ ఇచ్చింది. ఏ పిఈ? 47,200. ఏ ఎక్స్పైరీ? నెక్స్ట్ ఎక్స్పైరీ. ఓకే, ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అదే 46,200 ఎక్స్పైరీకి వెళ్తాను. 47,200 నెక్స్ట్ ఎక్స్పైరీ బ్యాంక్ది 25th. రైట్, సో దీంట్లోకి వెళ్ళిపోవాలి. దీంట్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ సేమ్, ఇక్కడ చూద్దాం మనం ఏం జరిగింది. హై 9 దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ పెట్టుకొని హైలో మార్క్ చేసుకొని 1/4 చేసి దాన్ని యాడ్ చేయండి. ఓకే, 560.9 560.9 మైనస్ ఓకే 375.4 రైట్ 185 పాయింట్. ఇంకోటి కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. చూడండి ఫ్రెండ్స్, మన స్ట్రాటజీలో వన్స్ ఈ లెవెల్ దిగాక మళ్ళీ పైకి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో లెవెల్స్. ఇంత పర్ఫెక్ట్గా ఏ ఇండికేటర్ ఏ స్ట్రాటజీ ఇస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. ఇంత పర్ఫెక్ట్గా మన 4 లైన్ స్ట్రాటజీ, ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ 1600 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ జరిగిన కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా పనిచేసిందో. క్లియర్? సో అది చూపెట్టడానికి నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మన స్ట్రాటజీ ఎట్లా వర్కౌట్ అవుతుందని చెప్పడానికి. మామూలు రోజుల్లో ఎవరైనా ఏ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, కాకపోతే ఇంత హ్యూజ్ గ్యాప్ అయినా కూడా మన లెవెల్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా పనిచేసాయో. రైట్,
ఇప్పుడు మనకు డిఫరెన్స్ వచ్చింది 185.5 డివైడెడ్ బై 4 చేయండి. చేస్తే 46 పాయింట్స్ వచ్చింది, రైట్. 46ని లోకి కలపండి. లో ఎంత వచ్చింది మనకి ఇక్కడ? దీనిలో ఎంత? 375.4 కలపండి. కలిపితే 421 దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాను నేను, ఓకేనా. ఇదే మన లైన్ని 421 దగ్గర డ్రా చేస్తాను. 421 ఇది గ్రీన్ లైన్ పెట్టుకుందాం. 2 గ్రీన్ లైన్స్ పెట్టుకుంటే సరిపోతుంది కదా మనకి, రైట్. రెడ్ గ్రీన్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ, రైట్, దీన్ని కూడా గ్రీన్ చేస్తాను. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉండాలి? ఇప్పుడు మనకి హై కలపాలి కదా. హై ఎంత ఉంది ఇక్కడ చూద్దాం. హై మనకి 560.9 ఎంత ఉంది హై? 560.9, 560.9 ప్లస్ 46.3 కలిపితే 607 దగ్గర ఒక లైన్ పెట్టాలి మనం. ఇది 607 దగ్గర ఒక లైన్. 7 9 ఏది చూడండి, 7, రైట్. ఇట్లా ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా 5 minutesలో కన్వర్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ఎంట్రీ ఎక్కడ ఇస్తుందో చూద్దాం. సారీ, ఇప్పుడు ఎంట్రీ, రైట్, ఎన్నింటికి ఇచ్చింది మనకి? ఇక్కడ 2 క్యాండిల్స్ పడ్డాయి. అంటే ఇది 10 o'clock తర్వాత ఎంట్రీ ఇచ్చింది. అంటే 10:05 నుంచి మనం రెడీగా ఉండాలి బై చేయడానికి. 10:05 అంటే ఈ క్యాండిల్ నుంచి మనం రెడీగా ఉండాలి బై చేయడానికి, రైట్. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ ఏంటి? మరి రీట్రేస్మెంట్ వస్తా ఏ జోన్ నుంచి బై చేయాలంటే నాకు చెప్పాను కదా. మళ్ళీ ఈ రెండింటికి 1/4 వేసుకోండి. ఆ జోన్లో వస్తేనే బై చేయండి, లేదంటే వదిలేసేయండి, ఓకే. జనరల్గా 421 కోసం వెయిట్ చేయండి. ఒకవేళ రాకపోతే ఈ జోన్లో ఎక్కడైనా బై చేయండి. డివైడెడ్ బై 4 ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకొని బై 4 చేయండి. ప్లస్ 421 కలపండి. అంటే 467 కన్నా ఎక్కువలో బై చేయకూడదు. ఈ కింద ఒక జోన్ పెట్టుకోండి ఇట్లా. ఈ జోన్లో ఉన్నంత, అది కూడా లీస్ట్ ప్రయారిటీ. ఒకవేళ రావట్లేదు అనిపిస్తేనే అప్పుడు చేయాలి మీరు, ఓకేనా. దీనికి పింక్ కలర్ పెట్టా 467, ఇక లీస్ట్ అన్నట్టు. ఇక తప్పదు అనుకుంటే ఇక్కడ ఈ జోన్లోనే మీరు బై చేయాల్సి ఉంటుంది. క్లియర్? ఇక్కడ ఇక సో మీరు ఇక్కడన్నా మీ ఇష్టం. ఎక్కడన్నా బై చేసినా ఒకవేళ ఈ ఏరియాలో బై చేస్తే చేయొచ్చు. లేదు అనుకుంటే ఇది వదిలేసాక ఈ లెవెల్ దాటి వెళ్ళిపోయాక ఇక్కడ జోన్ వస్తుంది కదా, ఇక్కడన్నా బై చేయాలి మీరు. ఇక్కడ జోన్ వేసుకుంటే మళ్ళీ ఇక్కడ వస్తుంది కదా క్లియర్గా. అదే 46 పాయింట్స్ పైన కలపండి, మీకు వస్తుంది 607 ప్లస్ 47 654. లేదంటే ఇక్కడ 650 ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ క్లియర్గా వచ్చింది. ఇక్కడ 654 అనే లెవెల్. అక్కడ మీకు దొరకలేదు అనుకుంటే ఇక్కడ బై చేయాలి మీరు, ఓకేనా. అంతే తప్ప అంత మించి ఎక్కువ బై చేయకూడదు మీరు. ఇక్కడ క్లియర్గా ఇచ్చింది చూడండి, ఓకే. ఇక్కడ చూడండి క్లియర్. ఒకవేళ ఇక్కడ ఈ జోన్లో మీరు బై చేయాలి. ఇంకా మీరు ఇది ఎక్కువ అనిపిస్తే కనుక ఇక్కడ కూడా వదిలేసేయండి. ఇగోండి ఇక్కడ వచ్చింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా ఒక క్యాండిల్. తర్వాత ఈ జోన్లో బై చేయండి. ఇక హ్యూజ్ ర్యాలీ. దీనికి కూడా మీరు ఏం చేస్తారు? ఇంటూ 5 ఇంటూ 6. ఇప్పుడు 47 ఇంటూ 3 వేసుకుంటే 141 పోనీ ఇది కూడా వదిలేసండి. ఇక్కడ బై చేసాం అనుకుందాం. సో హై మీద బై చేసాం కాబట్టి హై ఎంత ఉంది మనకి 560 కదా. సో ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? 560.9, ఓకే. ఇది మన ఫస్ట్ టార్గెట్. ఎంత? 702 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇట్లా మీరు వేసుకుంటూ పోండి. ఇంటూ 3 ఇంటూ 5 వేసుకుంటూ పోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అన్ని లెవెల్స్ వేయట్లేదు. సో డైరెక్ట్గా ఒక 13 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి సో 13 వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 అన్నీ వేస్తుంటే వెళ్ళాలి. అయితే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను డైరెక్ట్గా ఇంటూ 13 వేసేస్తున్నాను. చూద్దాం వచ్చిందా లేదా. చూడండి 601 ప్లస్ మనకి ఎంత ఇక్కడ 560.9, ఓకేనా. 1162 అనేది కొట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చింది చూసారా. దాదాపు 600 పాయింట్స్ ఇక్కడ బై చేసినా కూడా మీకు 600 పాయింట్స్. ఎంత హ్యూజ్ ర్యాలీ చూడండి ఇవాళ. ఇంకా పైకి వెళ్ళింది. ఇంకా మీరు 14-15 వేసుకున్నా కూడా ఈ లెవెల్ కూడా వచ్చి ఉండొచ్చు, ఓకేనా. చూడండి ఈ లెవెల్ నుంచి నేను వేసింది. ఇంకా కింద నుంచి వేస్తే ఇంకా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి మీకు, ఓకే. ఈ రకంగా మన స్ట్రాటజీ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయడం జరిగింది, ఓకేనా. అందుకని మీకు ఇది చూపెట్టడం కోసమే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఇంత హ్యూజ్గా జరిగినా మన స్ట్రాటజీ చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి, లేదంటే కామెంట్ చేయండి, నేను మెసేజ్ అనేది ఇస్తాను తప్పకుండా, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.